నటి నయనతార ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ పై హీరో ధనుష్ కేసు పెట్టారు. పర్మిషన్ లేకుండా నానం రౌడీ దాన్ విజువల్స్ ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై దావా వేశారు. బుధవారం ధనుష్ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తమకెంతో ముఖ్యమైన నానం రౌడీ దాన్ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని కోరినా చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని, అందుకు తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్లో 3 సెకండ్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని నయనతార తెలిపారు. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ ను తప్పుపట్టారు. తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చివరికి ఈ వివాదం న్యాయస్థానానికి చేరింది.